ఆయన లిక్కర్ షాప్లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతోంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం. ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజీ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు. ఇక మూడో విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అండి. మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టొద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10 గంటల 40 నిమిషాలకో 11 గంటల 40 నిమిషాలకో చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11 గంటల 40 నిమిషాలకి చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకుని ఆ ఫోన్ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయను అరెస్ట్ చేయొద్దు. ఐజీ గారు ఏమన్నారు అని అంటే, ప్రవీణ్ పగడాల గారి వేలిముద్రను ఉపయోగించి ఫోన్ ని అన్లాక్ చేశామని చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమేనా నేను అడుగుతా ఉన్నా ఒక న్యాయవాదిగా. మనిషి చనిపోయిన 11 గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలితో అతని ఫోన్ ని అన్లాక్ చేసి కాల్ చేసామన్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు, మీకు తెలుసు ఆ విషయం. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్లో ఒకసారి, కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి, కానీ ఎక్కడా మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్ లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్ లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మా దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీల్లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు, జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉండుంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు, కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరేం చేసేవాళ్ళో అందరికీ తెలుసు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి, కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడడమే కాదు, నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు. కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడలేదు. మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికీ తెలుసు, మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకనివ్వలేదు, అన్నీ చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడాల. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్లు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేండి, జగన్మోహన్ రెడ్డి గారండి
క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు అది. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ని ఓన్ చేసుకుని అనేక సందర్భాల్లో సుమారు అండి మీరు నమ్మండి 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ది. 1,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు మాలమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు, అది తప్పండి. బీసీల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల. అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజనుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు, నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతగాని వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి. నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, కనీసం ఇది 2 రాష్ట్రాల సమస్య అయిపోయింది. ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి, చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు. తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోయినావు, మాజీ ముఖ్యమంత్రిగా రాకపోయినావు, కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు, నీ కాళ్ళేమైపోయాయని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను, కాసుకోండి, సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా,